న్యూ ఇయర్ రెజల్యూషన్. అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటి? మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుని ఒక 4-5 రోజులే పాటించి తర్వాత ఎందుకు మానేస్తున్నాం? ఒక కన్సిస్టెన్సీతో ప్రతిరోజు మనం అనుకున్న పనులు చేయాలంటే ఏం చేయాలి? సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటి? జనరల్గా ఒక సంవత్సరం స్టార్ట్ అవుతున్నప్పుడు జనవరి 1 నుంచి మనం ఈ హ్యాబిట్స్ చేద్దాం, ఈ హ్యాబిట్స్ మానేద్దాం అని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఇయర్ స్టార్టింగ్ లో చాలా మోటివేషన్ తో ఉంటాం. సో వీటినే న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అంటారు. అయితే ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ అనేది కేవలం ఒక 4-5 రోజులే ఉంటుంది, 365 డేస్ ఉండదు. 90% ఆఫ్ ద పీపుల్ 4-5 రోజులు చేసి మానేస్తుంటారు. దీనికి రీజన్ ఏంటంటే మోటివేషన్ తగ్గిపోవడం. మోటివేషన్ అనేది ఏదైనా కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొత్త ఆరంభం అని చెప్పినప్పుడు మనకి హై మోటివేషన్ వస్తుంది. ఆ హై మోటివేషన్ లో ఇది చేద్దాం, అది చేద్దాం, జిమ్ కి వెళ్దాం అని కట్టి జిమ్ మెంబర్షిప్ కట్టేస్తాం. కాకపోతే ఆ మోటివేషన్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ లోనే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. సో మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ లో ఏం చెప్పారంటే, చేంజ్ యువర్ సిస్టమ్, నాట్ డిపెండ్ ఆన్ ద విల్ పవర్ అని చెప్పి, మనం చుట్టుపక్కల మనం విల్ పవర్ తో మన మోటివేషన్ తో ముందుకెళ్ళి ఒక హ్యాబిట్ ని ఫామ్ చేసుకోవడం కానీ, ఒక హ్యాబిట్ ని మానేయడం కానీ చేయడం కంటే, మన చుట్టూ ఉన్న సిస్టమ్ ని మార్చుకుంటే కనుక మనం చాలా బాగా ఆ హ్యాబిట్ ని ముందుకు తీసుకెళ్ళగలమని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను రోజు టీవీ చూస్తున్నాను అనుకోండి, నేను రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలా మర్చిపోయి టీవీలో ఉండిపోతున్నాను అనుకోండి, అది కూడా టీవీ కూడా కాదు, మనం ఇప్పుడైతే స్క్రోలింగ్, డైరెక్ట్ గా ఫోన్ స్క్రోలింగ్ అని ఇవన్నీ, ఇది చేయకుండా ఉండాలి అని అనుకున్నాను అనుకోండి. నేను చేయకుండా ఉండాలి జనవరి 1 నుంచి అని అనుకుని ఫస్ట్ 4 days బాగానే పాటించి తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్ గా అలవాటు బ్యాక్ వెళ్ళిపోతుంది, ముందున్న అలవాటుకి వచ్చేస్తుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్తారంటే, సిస్టమ్ అంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని మార్చుకుంటే కనుక మనం అది ఓవర్కమ్ చేయొచ్చు. అంటే నేనేం చేయాలంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో, ఆ ఫోన్ అనే దాన్ని ఆఫీస్ నుంచి వచ్చిన ఇమీడియట్ 2-3 hours వరకు నేను అది వాడకుండా ఉండాలి. అంటే నా ఫోన్ నాకు అందుబాటులో ఉండకూడదు. అలా చేసుకోవడం వల్ల అట్లీస్ట్ 1 hour పోనీ, 2-3 hours కుదరకపోతే 1 hour అయినా సరే నేను దాన్ని అందుబాటులో లేకుండా పెట్టుకోగలిగితే, నేను ఆ హ్యాబిట్ ని ఫామ్ చేసుకోవడానికి, కొత్త హ్యాబిట్ ఏదైనా మంచి పని ఆ టైంలో చేయడానికి కానీ, ఈ హ్యాబిట్ పోవడానికి కానీ మన సిస్టమ్ ని మార్చాను. నేను ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న దాంట్లో నాకు అసలు ఫోన్ అవైలబుల్ లో లేదు. సో ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ బుక్ లో చెప్పింది. ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్ స్టాకింగ్. ఇప్పుడు మీరు ఒక కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్. ఇది ఎన్ని రోజులు చేస్తారు? ఇదైనా 4 రోజులు, కొత్త హ్యాబిట్ కదా, 4 రోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి ఏంటంటే, షూస్ వేసుకోవాలంటే బద్ధకం, ఆ టైంలో లేవాలంటే బద్ధకం. అన్నిటికంటే ముందు షూస్ వేసుకుని అవన్నీ టై చేసుకుని ఆ ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ బద్ధకంగా ఉంటాయి. సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, కొత్త హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం సక్సీడ్ అవ్వాలి అన్నది వస్తే, హ్యాబిట్ స్టాకింగ్ అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ ని మార్చడం అనేది ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఎలా వస్తుంది అంటే, మీరు ఒక హ్యాబిట్ ని ఫామ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, హ్యాబిట్ స్టాకింగ్ అనేది ఏమంటారంటే, మీరు రోజులో ఏదైనా ఒక హ్యాబిట్ ని పట్టుకోండి. మార్నింగ్ బ్రష్ చేయడం అనే హ్యాబిట్ ని పట్టుకోండి. బ్రష్ చేయడం అనేది కంపల్సరీ చేస్తారు కదా. సో ఏంటి హ్యాబిట్ స్టాకింగ్ అనేది ఏం చెప్తుంది అంటే, బ్రష్ చేసిన వెంటనే నేను వాకింగ్ వెళ్తాను అనేది ఒకటి పెట్టుకున్నారు అనుకోండి. దీనికి తక్కువ మోటివేషన్ లెవెల్స్ కావాలి. ఎందుకంటే రోజు మీకు హై మోటివేషన్ ఇవ్వడం అనేది కుదరదు పని. అందుకే మోటివేషన్ మీద డిపెండ్ అవ్వకుండా సిస్టమ్ మీద డిపెండ్ అవ్వమని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటుందంటే, వాకింగ్కి వెళ్ళడానికి మీకు ఉన్న మోటివేషన్ ఏంటి? బ్రష్ చేయడమే. బ్రష్ చేసిన వెంటనే వాకింగ్కి వెళ్ళాలి అనే ఓ రూల్ మీరు మైండ్ లో ఫిక్స్ అయితే కనుక, సో బ్రష్ చేసిన వెంటనే వాకింగ్కి వెళ్ళడానికి మీరు రోజు అంక ఆలోచించక్కర్లా, వేరే మళ్ళీ వెళ్ళాలా లేదా అన్న డెసిషన్ తీసుకునే ఛాన్స్ మీకు లేదు. బ్రష్ చేశానంటే వాకింగ్ వెళ్ళాల్సిందే. అలా పెట్టుకుంటే కనుక మైండ్ కి మీరు తెలియకుండానే ఒక ట్రిక్ ప్లే చేస్తున్నారు అనమాట బ్రెయిన్ మీద. బ్రష్ చేశారంటే వాకింగ్ వెళ్ళిపోతారు. అదొక ట్రిక్. దీన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు కొత్తగా హ్యాబిట్ ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ ఎలా మార్చుకోవచ్చు అంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా వాకింగ్ చేయాలంటే ఉన్న రెండేంటి, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడం, ఎలా వెళ్ళాలబ్బా అని ఫీల్ అవ్వడం. 2, అబ్బో ఇక్కడ నేను షూస్ వేసుకోవాలి, టై చేసుకోవాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఇన్ని విషయాలు ఉంటాయి కదా. ఇవి మళ్ళీ డ్రెస్ చూస్ చేసుకోవాలి, మంచి డ్రెస్ ఏదో వేసుకుని వెళ్ళాలి, ఇన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకులే ఇంకొద్దని చెప్తుంది మీ బ్రెయిన్ మీకు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, మీ సిస్టమ్ మార్చుకోవాలి. సిస్టమ్ మార్చుకోవడం అంటే ఏంటంటే, ముందు రోజు నైటే మీరు ఏ డ్రెస్ వేసుకోవాలి, షూస్ ఏం వేసుకోవాలి అనేది డైరెక్ట్ గా రెడీగా పెట్టేసుకోవాలి. మీరు ఇంకా డెసిషన్ తీసుకోవడానికి తక్కువ ఛాన్సెస్ ఇవ్వాలి మీ బ్రెయిన్ కి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎంత ఫ్రిక్షన్ తగ్గిస్తే మీరు అంత బాగా మీ కొత్త హ్యాబిట్ ని ఫామ్ చేసుకోగలరు. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ మానేయాలంటే
ఫ్రిక్షన్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ విషయంలో ఏమైంది, మీరు ఫోన్ వాడకూడదు అనుకుంటున్నారు. ఫోన్ వాడకూడదు అన్నప్పుడు ఆ ఫోన్ ని మీరు మీ అందుబాటులో లేకుండా పెట్టుకుంటున్నారు ఆ 1 hour వరకు అట్లీస్ట్. సో దాని వల్ల ఫ్రిక్షన్ పెంచుతున్నారు మీరు అక్కడ. సో ఇది ఆ బుక్ లో చెప్పిన సమ్ ఆఫ్ ద యాక్షనబుల్ ఐడియాస్. సో ఇలా పైన చెప్పిన విధంగా మనం హ్యాబిట్ స్టాకింగ్ అలాగే సిస్టమ్ చేంజ్ అనేవి టెక్నిక్స్ పాటించి మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి మనం సాధించవచ్చు. ఇది ఈ రోజు టాపిక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.